హాయ్ హలో గైస్. ఈరోజైతే కళ్యాణ్ విన్నర్ అయినందుకు నాకు ఎంత హ్యాపీగా ఉందనేసి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. నేను జస్ట్ ఇప్పుడే స్కూల్కి వచ్చి 1 మినిట్ అయిందనమాట. అప్పుడు మీకోసం డ్రెస్ చేంజ్ చేసుకొని నా నరాల నుంచి వస్తున్న మాటలన్నీ మీతోని చెప్పాలని ఆసక్తిగా ఉన్నాను. అసలు కామనర్స్ అంటే జస్ట్ ఆడియన్స్లో చూస్తారు. అలాంటిది మన కామనర్స్ వెళ్ళి ఆడడం, మన కామనర్స్లోనే విన్ అవ్వడం అంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి. తను ఒక సోల్జర్ అయ్యి ఉండి తన జాబ్ని వదిలేసుకొని, అలాంటి జాబ్ వదిలేసుకొని, అలాగే తను అగ్ని పరీక్షలో 3 లెవెల్స్ సెలెక్ట్ అయ్యి మళ్ళీ అగ్ని పరీక్ష నుంచి త్రూ ఆడియన్స్ ద్వారా బిగ్ బాస్లోకి వచ్చి తన గేమ్ని చేంజ్ చేసుకొని థర్డ్ వీక్ నుంచి తను ఒక నెంబర్ 1 ప్లేయర్ లాగా ఆడి, అంతే కాదు తను ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసిన అందరితోటి మంచిగా ఉంటూ జెన్యున్గా పర్సన్తో ఉంటూ తను విన్నర్ అయ్యాడు. అంటే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అలాంటి వ్యక్తి, అలాంటి తెలుగు అతను, అలాగే మన ఆడియన్స్లో నుంచి వచ్చిన ఒక అతను విన్నర్ అయ్యాడు. మన కామనర్స్ నుంచి విన్నర్ అయ్యాడంటే మనకి ఎంత ప్రౌడ్గా ఉంటుంది. అలాగే నాకు కూడా అంతే ప్రౌడ్గా ఉందన్నమాట. నేనైతే కళ్యాణ్ విన్నర్ అవ్వడం 100% రైట్. 100% కాదు, 1000కి మించిన పర్సెంట్ రైట్ అనమాట. ఈజ్ డిజర్వ్ టు విన్నింగ్ మెటీరియల్. అలాగే విన్నర్ అయ్యాడు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. తను కూడా ఫ్యూచర్లో మంచిగా సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో మీకు కళ్యాణ్ విన్నర్ అవ్వడం అలా అనిపించింది? అండ్ ఆల్సో మీరు ఎవరు విన్నర్ అవ్వాలనుకున్నారు చెప్పండి. ఇదన్నమాట. కళ్యాణ్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, ఆల్సో జెన్యూన్ పర్సన్, ఈజ్ ఏ ఇన్నోసెంట్ పర్సన్. ఎన్నో కష్టాలు, చిన్నప్పటి నుంచి కష్టాలు ఫేస్ చేసి బిగ్ బాస్లోకి వచ్చి తన గ్రాఫ్ని కామనర్ కాస్త సెలబ్రిటీ కన్నా మించిన సెలబ్రిటీ అయిపోయాడు అనమాట. ఓకే, బై బై గైస్.